హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు హనీ తెలుగు వ్లాగ్స్. ఏంటి ఉప్పాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేము క్రిస్మస్ పండుగ రోజు ఇలాగా హైదరాబాద్లో ఉన్న చాలా ఫేమస్ చర్చి కల్వరి టెంపుల్కి వెళ్తున్నాము. ఇలా కల్వరి టెంపుల్కి వెళ్ళడానికి మేము ఎప్పుడైనా ఇలా ఉప్పల్కి వచ్చి మెట్రో ఎక్కి వెళ్తాము. ఇలా మనకు మెట్రో ఎక్కి వెళ్తే చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఉప్పల్ ఫస్ట్ మేము ఎంటర్ అయినాము. ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత మనకు బ్యాగులు అన్నీ చెక్ చేస్తారు కదా. ఈ విధంగా అంతా చెకింగ్ అయిపోయిన తర్వాతకి మనం టికెట్ అనేది తీసుకొని ఇక ఫస్ట్ స్టార్ట్ అయ్యి మనం ఉప్పల్లో నుంచి అండి. ఇది చూపిస్తున్నది మా బాబుది KV1 స్కూలు. ఇక ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయినాము. ఉప్పల్లో మనం ఫస్ట్ మెట్రో దగ్గర ఎక్కినామంటే కరెక్ట్గా అమీర్పేటలో దిగుతాము. ఇట్లా వెళ్తే చాలా ఈజీగా అవుతుంది. మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎవరైతే కల్వరి టెంపుల్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇలాగ వెళ్ళండి. ఇలాగ ఉప్పల్లో మనం ఎక్కిన తర్వాతకి అమీర్పేటలో దిగిన తర్వాత P2 అని మనం తర్వాత మియాపూర్కి డైరెక్ట్గా మనకు ఇంకో మెట్రో ఉంటుంది. అక్కడ నుంచి దిగిన తర్వాతకి P2 మనం ఎక్కితే ఇక్కడ చూశారుగా మనకు కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనము డైరెక్ట్గా మియాపూర్కి వెళ్ళొచ్చు. ఎలాంటి హంగామా లేకుండా చాలా మంచిగా మనము కల్వరి టెంపుల్కి వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక మేమైతే ఇక మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ కూడా వచ్చేసినాము. పిల్లలతో అలాగా సరదాగా వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఏదో ఒకసారి మనము ఎప్పుడో ఒకసారి అయినా ఇలా పిల్లలతో సరదాగా అక్కడికి ఇక్కడికి బయటికి వెళ్తే ఆ ప్రశాంతతమే వేదండి, చాలా బాగుంటుంది. నేను ఎవ్రీ ఇయర్ కల్వరి టెంపుల్కి వెళ్తాను, మంచి అనిపిస్తుంది. అలా వెళ్ళిన తర్వాత మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ P2 దగ్గరికి వచ్చేసిన తర్వాత మియాపూర్కి మనం డైరెక్ట్గా ఇక మనం వెళ్ళొచ్చు. మియాపూర్లోకి మనం వెళ్ళిన తర్వాతకి మనకు లెఫ్ట్లోనే మనకి కల్వరి టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఇక కల్వరి టెంపుల్ మనకు రాగానే కొంచెం లోపలికి వాకబుల్ అలా వెళ్తే మనకి టెంపుల్ అనేది వచ్చేస్తుంది. ఇక ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఎక్కిన తర్వాతకి ఇక వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఏ విధంగా ఉందనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, చూడండి. ఇక మియాపూర్కి అయితే వచ్చేసినాము. మియాపూర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో మనకి కల్వరి టెంపుల్ అనేది ఉంటుంది. లోపలికి కొంచెం వెళ్ళాలి. చూశారు కదా మనకి ఫస్ట్ ఎంట్రింగ్ ఈ కల్వరి టెంపుల్ బోర్డు అనేది కనిపిస్తుంది.
లోపలికి వెళ్ళడానికి ఇది రెండో గేట్ అండి. మనం ఇక్కడ నుంచి ఇక వెళ్తే మనకి 3 పెద్ద పెద్ద హాల్ ఉంటాయి. ఫస్ట్ హాల్లోకి వెళ్ళడానికి మాకైతే టైం సెట్ కాలేదు. ఇక నెక్స్ట్ వేరే ఒక గేట్లో నుంచి ఇంకొక హాల్లోకి వెళ్ళినాము. దాంట్లో కూడా చాలా మంది జనాలు ఉన్నారు. మనకి ఏ రోజైనా ఉంటారో ఉండరో తెలియదు, కానీ క్రిస్మస్ పండుగ రోజు ఈ కల్వరి టెంపుల్లో ఇక్కడెక్కడ నుంచో చాలా మంది జనాలు వస్తారు. చాలా రష్ ఉంటుంది. లోపలికైతే ఏదో రకంగా అయితే వేరే ఒక హాల్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు అలాగా ప్రేయర్ చేసుకొని మనసుకి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు సతీష్ కుమార్ గారు చెప్పిన ప్రార్థన వింటుంటే చాలా మంచి అనిపించింది. ఇక తర్వాత అయితే పిల్లలిద్దరిని తీసుకొని బయటికి అయితే వచ్చేసినాము. లోపల ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది లోపల కూడా. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా మంచి అనిపిస్తుంది. వెళ్ళండి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి దేవుళ్ళు అందరూ ఒకటే, ఈ దేవుడు ఆ దేవుడు అనేది అట్లాంటి మనం ఎప్పుడు అపోహాలు పెట్టుకోవద్దు. అందరు దేవుళ్ళు ఒక్కటే, అందరు మనుషులు ఒకలానే ఉంటారు, అందరూ కూడా మనుషులందరూ ఒక్కటే అన్నదే నా భావన, అంతే, ఏం లేదు. ఇక ఈ దేవుడికి వెళ్తున్నారేంది, మీరు ఆ గుడికి వెళ్తున్నారేంది అని కింద కామెంట్లో మాత్రం ఎవరు పెట్టద్దు పిచ్చి పిచ్చి కామెంట్లు. నాకు అన్ని దేవుళ్ళు ఒకటే, అందరూ సమానమే అన్నదే ఆలోచిస్తాను ఎప్పుడైనా. ఇక మనకి బైబుల్స్ అని దేవుడికి సంబంధించినవన్నీ లోపల కూడా అమ్ముతారు. ఇక్కడ బయట కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. తీసుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది తీసుకొని వెళ్తారు. దాంట్లో కూడా కొటేషన్స్ కూడా అన్నీ చాలా బాగుంటాయి. ఇక మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఇక వీడియోలో మీరు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, మరి మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది మళ్ళీ మ్యూజిక్లో మీకు యాడ్ చేశాను. ఇక్కడ నేను మీకు ఏం వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, మనం మెయిన్ హాల్లోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుందనేది. హాల్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మెయిన్ హాల్ మాత్రం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను దేవుడి దగ్గర అయితే పైసలు అయితే వేస్తున్నాను. నేను ఎప్పుడైనా వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా గల్లలో పైసలు వేస్తాను. నేను ఏ గుడికి పోయినా గల్లలో మాత్రం ఖచ్చితంగా పైసలు వేస్తాను. ఇప్పుడు చూసారుగా, ఇది మెయిన్ హాలు. కొన్ని వేల మంది కూర్చొని మంచిగా హాయిగా సతీష్ కుమార్ గారు చెప్పే ప్రార్థన వింటారు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఈ ఇయర్ నాకు లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. మనకు అక్కడ స్టేజ్ కనిపిస్తుందిగా, అక్కడ వచ్చిన మనకి దేవుడు అనేది ఏ విధంగా ఆయన జన్మించిండో అన్ని డ్రామాలు అనేది వేసి సతీష్ కుమార్ గారు అక్కడ ఎదురుగా నిల్చొని చాలా బాగా చెప్తారు. ఇక నేను కూడా వచ్చి ఒక 10-15 నిమిషాలు అలాగా కూర్చొని మంచిగా మనసుకు నచ్చినట్టుగా ప్రేయర్ చేసుకొని ఇక పిల్లలతో సరదాగా ఆ రోజంతా గడిపేసినాము. దాని తర్వాత మేము బయట కూడా కొన్ని మా వాళ్ళందరికీ కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళినాను. ఇక్కడ మోకాళ్ళ మీద ప్రార్థిస్తారు. కొన్ని దేవుళ్ళకి, మనము తెలుగు దేవుళ్ళకి వెళ్తేనైతే మోకాళ్ళ మీద నిల్చొని మొక్కుతారు కదా, ఇక్కడ మోకాళ్ళ మీద మనం ఉండి ప్రార్థన అనేది చేసుకుంటున్నాను. మీరు కూడా అలానే అనుకుంటున్నాను. ఎందుకంటే నా దృష్టిలో అయితే అందరు దేవుళ్ళు ఒకటే, అందరు మనుషులు అందరూ ఒకటే. మనం బయట వాళ్ళు సృష్టించింది తప్ప మనుషులు ఎవ్వరు అలాగా అనుకోరు. మనం సృష్టించుకుందే తప్ప ఈ దేవుడు ఆ దేవుడు అది ఇది అని అందరూ ఒక్కటే, అందరూ మనుషులే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. మంచి మనస్తత్వం ఉంటే ఎక్కడైనా మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా అంతా మంచిగా జరుగుతుంది అన్నదే నా నమ్మకం. ఓకే అండి, మరి ఇక బయటికి అయితే వచ్చిన తర్వాతకి
మళ్ళీ కొద్దిసేపు అలాగా అక్కడ ఉన్నవన్నీ చూసాము. ఎందుకంటే చాలా బాగా డెకరేషన్ చేస్తారు. ఈసారి నేను మీకు చూపించలేకపోయాను. లాస్ట్ ఇయర్ వీడియో క్రిస్మస్ పండుగ వీడియో ఉంటుంది, అక్కడ నేను కొన్ని అన్నీ రికార్డ్ చేసి ఉన్నాయి, అవి చూడండి. ఈసారి కొంచెం నాకు కుదరలేదు, చాలా రష్ ఉండడం వల్ల పిల్లలతో కుదరలేదు. ఇక లాస్ట్కి అయితే బయటకు వచ్చేసే ముందు ఇక్కడ మనకి బుక్స్, డైరీలు, మనకి కావాల్సినవి, బైబుల్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ లోపలికి అయితే వెళ్ళి కొన్ని నచ్చినవి, మా పిల్లలకు నచ్చినవి, నాకు నచ్చినవి, కొన్ని కీ చైన్స్ అని, ఇంట్లో పెట్టుకోవడానికని, ఇంట్లో వాళ్ళకి సంబంధించిన ఆయిల్స్ అని అన్నీ చూసి నాకు నచ్చినవి కొన్ని అయితే తీసుకున్నాను. నిజంగా కొన్ని కొటేషన్స్ కూడా ఇక్కడ చాలా బాగా అనిపించినాయి. నాకు నచ్చిన ఒక కొటేషన్ అయితే తీసుకున్నాను, అది కూడా బాగుంది. నాకు ఎందుకో చూడగానే అదే నచ్చింది, దాన్ని తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా క్రిస్టియన్సే రావాలి, హిందూసే రావాలని ఏమి ఉండదండి, అందరూ వస్తారు. బొట్టు పెట్టుకునే వాళ్ళు వస్తారు, ముస్లిమ్స్ కూడా వస్తారు, కొంతమంది అయితే మార్వడి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు చూశాను. అలా ఏమీ ఉండదండి. రావాలి, దేవుడిని మొక్కుకోవాలి, మనకు నచ్చింది కోరుకోవాలి, ఇక వెళ్ళాలి అంతే అనలే. కానీ నా దృష్టిలో మాత్రం అలా ఎప్పుడూ ఉండదు. ఇక ఓకే అండి, మన వీడియో మరి ఈ క్రిస్మస్ పండుగ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.